ఎర్రమట్టి దిబ్బలు సాధారణ మట్టిగానే పరిగణించడం తగదు అంటున్నారు నిపుణులు. అవి వారసత్వ సంపద అని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇంట్రాక్ ప్రతినిధులు కోరుతున్నారు. మరోవైపు వీటిని సంరక్షించే దిశగా పోరాటం కొనసాగిస్తామని జనసేన నేతలు హామీ ఇస్తున్న వైనంపై స్పాట్లైట్. విశాఖ భీమిలి బీచ్ రోడ్ సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల వివాదం కొనసాగుతూనే ఉంది. గతంలో భీమిలి ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అక్కడ చదును చేసే కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం తమకు స్థలం కేటాయించిందని వివరించింది. అయితే అవి కూడా ఎర్రమట్టి దిబ్బలేనని విశాఖ ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెంటనే వాటిని నిలుపుదల చేసింది. దీనిపైన జనసేన నేత మూర్తి యాదవ్ తో పాటు మరికొంతమంది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో అక్కడ జరుగుతున్న పనులను పూర్తి స్థాయిలో నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. దీనిపైన భీమిలి కోఆపరేటివ్ సొసైటీ స్పందిస్తూ తమకు కేటాయించిన భూముల్లోనే పనులు చేస్తున్నామని, తామెక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు. భీమిలిలో ఒకచోటే కాకుండా అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఎర్రమట్టి దిబ్బలు చాలా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేవలం 276 ఎకరాలను మాత్రమే గుర్తించిందని, మిగతా భూమి ఎర్రమట్టి దిబ్బలు కాదని కూడా వాదించారు. ఎర్రమట్టి దిబ్బలను కాపాడేందుకు ఆంధ్ర యూనివర్సిటీ మాజీ జియాలజీ ప్రొఫెసర్ రాజశేఖర్ తో పాటు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా ఎర్రమట్టి దిబ్బలను కాపాడేందుకు ఉద్యమించారు. 2014లోనే సెంట్రల్ జియోలాజికల్ సర్వే కొంత కసరత్తు చేసి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ప్రకారమే స్థలాన్ని గుర్తించిందని ప్రొఫెసర్ రాజశేఖర్ చెప్పారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలకు శతాబ్దాల చరిత్ర కూడా ఉందన్నారు. చదును చేసిన ప్రాంతం కూడా ఎర్రమట్టి దిబ్బలేనని ఆయన తేల్చేశారు. ఇక ఎర్రమట్టి దిబ్బలను కాపాడితే పర్యాటక పరంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కేంద్రం గుర్తించిన 6 జియో హెరిటేజ్ సైట్స్ లో ఎర్రమట్టి దిబ్బలు కూడా ఉన్నాయి. వాటిని యునెస్కో గ్లోబల్ జియో పార్క్ గా గుర్తించే దిశగా పనిచేస్తున్నామని ప్రొఫెసర్ రాజశేఖర్ తెలిపారు. మిగిలిన ఏరియా మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుందని ఇమీడియట్ గా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఎర్రమట్టి దిబ్బలు టోటల్ గా అంటే ఇప్పుడు తీసేసింది ప్లస్ మిగిలింది అన్ని కలిపి అది ఒకటే బాడీ, అది ఒకే కండిషన్లో ఒకే టైంలో ఫామ్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ అంటే 18 to 20,000 years పెరుగుతూ డెవలప్ అవుతాయి కదా. అది కూడా ఆ సిస్టమ్ అలా ఫార్మింగ్ స్టేజ్ నుంచి ఈ రోజున్న స్టేజ్ వరకు ఒకే టైంలో ఒకే విధంగా ఒకే కండిషన్లో ఒక సింగిల్ ఫార్మేషన్ కింద ఫామ్ అయింది. దాంట్లో మోర్ దెన్ 50% మీరు తీసేస్తే మన బాడీలో కొంత భాగాన్ని మనం యాంప్యూట్ చేస్తే మిగతా భాగం మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పడం ఎవరికైనా చాలా కష్టం, టైమే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని కొంతకాలం మనము అబ్జర్వ్ చేయాలి, ఏమీ దాని మీద ఫర్దర్ స్ట్రెస్ లేకుండా చేసినప్పుడు నెక్స్ట్ మనకు 2-3 సీజన్స్ ఆఫ్ రెయిన్ఫాల్ వల్ల మనకు దీని మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు దాని మీద బేస్ అయ్యి, ఆ అనుభవం మీద బేస్ అయ్యి దీన్ని ఏ విధంగా ఈ ల్యాండ్ను మనం యూజ్ చేసుకుంటే ఇది సర్వైవ్ అవుతుందనే ఒక అవగాహనకు రాగలము. ఎర్రమట్టి దిబ్బలపై ఇప్పటికే తాము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, వారసత్వ సంపదగా ఉన్న వీటిని కాపాడే దిశగా అడుగులు వేస్తున్నామని నిపుణులు, జియాలజిస్టులు చెబుతున్నారు. ఎర్రమట్టి దిబ్బల ధ్వంసంపై పూర్తి వివరాలు కోర్టుకు అందించామన్నారు. దిబ్బల బౌండరీలపై తేడాలు ఉన్నాయంటూ జియాలజిస్టులు దీనిపై రిపోర్టులు కూడా ఇచ్చారు. గతంలో విశాఖ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్లు ప్రభుత్వానికి రాసిన లేఖలు కూడా ఉన్నాయి. ఒక హౌసింగ్ సొసైటీ చేసిన తప్పిదాలను చూస్తూ ఊరుకోవటం సరికాదని విశాఖ జనం ఏకమొత్తంగా నినదిస్తున్నారు. బౌండరీలు కూడా గుర్తించారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చెబుతున్నారు. దీంట్లో క్లియర్ గా వీళ్ళు మెన్షన్ చేశారు ఎంతవరకు ఏ మార్గం ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయన్నది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎర్రమట్టి దిబ్బల బౌండరీస్, అలాంటి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని ఇప్పుడు మేము పూర్తిగా నవంబర్ 3 నుంచి జూలై 5 వరకు ఏ నెలకి ఎక్కడెక్కడ ఎంతవరకు వీళ్ళు ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసం చేశారో ఆ ఎర్రగా కనిపిస్తున్న ప్రాంతం టైము డేట్తో సైతం ఇది మేము స్పెసిఫిక్గా మీ అందరికీ అర్థం కావడానికి పెట్టాము. ఇది అలాంటి ఎర్రమట్టి దిబ్బల్ని 1/3 ఆఫ్ ద ఎక్స్టెంట్ కుదించేశారు. మొన్న వచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము అది టీం ఎవరైతే వచ్చారో ఆ టీం మెంబర్స్ 1/3 ఆఫ్ ద ఎర్రమట్టి దిబ్బల్ని తగ్గించేశారు. దేనికి తగ్గించారన్నది స్పెసిఫిక్ గా వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో ఎర్రమట్టి దిబ్బలను సందర్శించనున్నారు. ఇది రాజకీయ పోరాటం కాదని, వారసత్వ సంపదను కాపాడుకునే ప్రయత్నమని జనసేన అంటోంది.